క్షమించడం అనేది ఒక గొప్ప గుణం. ఇది అందరికీ రాదు. ఇది ఎంత గొప్ప గుణమో వర్ణించడానికి ఒక కథ ఉంది. వశిష్ఠుడి యొక్క కథ, వశిష్ఠుడి గొప్పదనాన్ని తెలియజేసే కథ. ఇక్ష్వాకు వంశంలో కల్మషపాద అని ఒక రాజు ఉండేవాడు. ఈ రాజు ఒక రోజు వేటకు వెళ్ళాడు. ఒక మనిషి మాత్రమే పట్టే సన్నపటి దారిలో వెళ్తున్నాడు. ఆ రాజు చాలా ఆకలి మీద ఉన్నాడు. రాజు వెళ్తున్న దారికి ఆపోజిట్ డైరెక్షన్ లో వశిష్ఠుడి పెద్ద కొడుకైన శక్తిముని వస్తున్నారు. ఇద్దరు ఎదురుపడ్డారు. రాజు శక్తిమునితో తప్పుకో నేను వెళ్ళాలి అన్నాడు. దానికి శక్తిముని అన్నారు, ఒక బ్రాహ్మణుడికి రాజే దారి ఇవ్వాలి, బ్రాహ్మణుడు ఎవరికి దారి ఇవ్వకూడదు అన్నాడు. అప్పటికే ఆకలి మీద ఉన్నాడు కదా రాజు. అందులోనూ శక్తిముని ఈ మాట అనేసరికి బాగా కోపం వచ్చి కొరడాతో కొట్టేసరికి శక్తిమునికి బాగా బాధ అనిపించి, నువ్వు ఈ రోజు ఒక ముని మీద నువ్వు రాక్షసుల్లో ప్రవర్తించావు కాబట్టి నువ్వు రాక్షసుడు అయిపోతావు అని చెప్పి శపించేసరికి రాక్షస గుణం ఆవహించింది. అప్పుడు రాజు వెంటనే నీ మీదే నా రాక్షసత్వం ప్రయోగిస్తానని చెప్పి ఆ శక్తిముని చంపేశాడు. శక్తిమునినే కాదు, రాక్షసత్వం ఆవహించింది కాబట్టి క్రూరంగా వశిష్ఠుడి పిల్లలందరినీ కూడా ఈ రాజు చంపేశాడు. వశిష్ఠుడికి అప్పటికే మాయ అంటే ఏంటి, ఈ శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి అన్ని తెలిసిపోయి ఉన్నాయి కాబట్టి ఆయన పిల్లలు చచ్చిపోయారు అనే వార్త తెలిసినా కూడా ఆయనలో ధైర్యాన్ని నింపుకున్నాడు. కానీ రాజును మాత్రం ఏం చేయలేదు. ఒకరోజు వశిష్ఠుడు ఆశ్రమానికి వెళ్తున్న దారిలో వెనకాతల అచ్చు శక్తిముని లాగే ఎవరో వేదాన్ని చదవడం అబ్జర్వ్ చేశాడు. వెనక్కి తిరిగి చూసేసరికి గర్భిణి కనిపించింది ఒక ఆవిడెవరు అంటే శక్తిముని యొక్క భార్య. ఎవరమ్మా ఈ వేదాలు ఇలా చదువుతున్నారు అంటే, నా కడుపులో పెరుగుతున్న బాబు 12 ఏళ్ల పాటు ఇలాగే ఉండి వేదాలు చదువుతున్నాడు అని చెప్పింది. అదే టైంకి అక్కడికి ఈ కల్మషపద అనే రాజు వచ్చాడు. పరిగెత్తుకొని వస్తున్నాడు చంపేయడానికి. ఆవిడ భయపడి వశిష్ఠుడి వెనకాతలు దాక్కుంది. కంగారు పడకమ్మా అని చెప్పి కమండలంలో నీళ్లు తీసుకుని జల్లాడు. అంతే, ఆ రాక్షసత్వం పోయింది. శాప విముక్తుడయ్యాడు. 12 ఏళ్ల పాటు నేను ఈ శాపాన్ని అనుభవిస్తున్నాను, చాలా మందిని క్రూరంగా చంపాను, మీ పిల్లల్ని కూడా చంపాను, అయినా మీరు నన్ను ఏం చేయకుండా శాప నుంచి విడిపించారు, నన్ను క్షమించండి అని చెప్పి దండం పెట్టాడు. వశిష్ఠుడు కూడా సరే పోన్లే పాపం అని ఆయన్ని వదిలేశాడు. ఇదే కాకుండా ఆ కోడల్ని ఆశ్రమానికి తీసుకెళ్లిన తర్వాత కొన్ని రోజులకి పరాశరముని పుట్టాడు. పుట్టిన తర్వాత వశిష్ఠుడే తండ్రి అనుకున్నాడు పరాశరముని. కానీ కొన్నాళ్ళు పోయాక తల్లి చెప్తుంది, ఆయన నీ తండ్రి కాదు తాతగారు. అప్పుడు నా తండ్రి ఏమయ్యాడని అడిగితే ఇలా ఒక రాజు చంపేశాడని చెప్పారు. అప్పుడు కోపం వచ్చి పరాశరముని రాజులందరినీ ఓడించేద్దాం అనుకున్నాడు. అప్పుడు వశిష్ఠుడు చెప్పాడు పరాశరమునికి, నువ్వు శత్రువును ఓడించడం గొప్ప లక్షణం కావచ్చు, ఓడిస్తే నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, కానీ నువ్వు క్షమిస్తే నీకు సాటిస్ఫాక్షన్ తో పాటు వాడికి రియలైజేషన్ వస్తుంది, అది ఇంకా గొప్ప గుణం అని చెప్పి పరాశరముని ఆపేశారు. ఇదే కాకుండా కొన్నాళ్ళు పోయాక పరాశరముని రాక్షసులందరినీ అంతం చేద్దాం అని చెప్పి ఒక ఘోర యజ్ఞాన్ని స్టార్ట్ చేశాడు. వశిష్ఠుడు మళ్ళీ వచ్చి ఇలాంటివి నువ్వు చెయ్యొద్దు, క్షమాపణ అనేది పరమధర్మం అన్నిటికంటే ఎక్కువ, అండ్ అలాగే నీ పూర్వీకులందరూ కూడా ఇలా క్షమించిన వాళ్ళే, సో నువ్వు కూడా దీన్ని విసర్జించుకో అని చెప్పగానే ఆ యజ్ఞాన్ని హిమాలయాల్లో విసర్జించాడు పరాశరముని. ఇప్పటికీ ఆ వదిలిన జ్యోతి అక్కడక్కడ తిరుగుతూ రాక్షసుల్ని దహిస్తూ ఉంటుందంటారు.